తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీలోకి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు చేరుతున్నారు. ఈ నెల 17న వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు యనమల కృష్ణుడు. తురి టికెట్ ఆశించారు యనమల కృష్ణుడు. అయితే యనమల దివ్యకు తురి టికెట్ ఇచ్చింది టీడీపీ. తీవ్ర అసంతృప్తితో ఉన్న యనమల కృష్ణుడు పార్టీని మారాలని నిర్ణయించుకున్నాడు. దివ్యకు టికెట్ కేటాయించడంతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీలో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 17న ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మొత్తం మీద యనమల సోదరుడు యనమల రామకృష్ణ సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలోకి చేరబోతున్నారు. ఈ నెల 17న ఆయన అధికారికంగా వైసీపీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ ప్రకాష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలబోతుంది. యనమల సోదరుడి రూపంలో యనమల కృష్ణుడు వైసీపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? ఎస్ రామదాస్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అలాగే మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎవరైతే ఉన్నారో యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు అయితే టీడీపీని వీడేందుకు సిద్ధపడుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది నిజంగా కాకినాడ జిల్లాకి టీడీపీ నేతల్లో బిగ్ షాక్ అనే చెప్పాలి. గత 30 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ నేతగా కొనసాగుతున్నటువంటి టీడీపీ యనమల రామకృష్ణుడి సోదరుడు అక్కడే నియోజకవర్గంలో తుని నియోజకవర్గంలో ఎంతో ప్రాబల్యం ఉంది. యనమల కృష్ణుడు అన్న యనమల రామకృష్ణ కుటుంబం అన్న కూడా ఎంతో టీడీపీలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సడన్ గా గత కొన్నాళ్ళ నుంచి 2014లో అయితే ప్రధానంగా టీడీపీ టికెట్ ఆశించాడు యనమల కృష్ణుడు. అలాగే టీడీపీలో పోటీ చేశారు, ఓడిపోయారు. అలాగే 19లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. 2 సార్లు ఓటమి పాలవడంతో అలాగే ఇప్పుడు టీడీపీ వ్యూహంలో భాగంగా ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ గా గతంలో ఉన్నటువంటి టీడీపీ యనమల రామకృష్ణుని అయితే పక్కన పెట్టారు. పక్కన పెట్టడంతో అతని స్థానంలో యనమల రామకృష్ణుడికి సంబంధించినటువంటి కుమార్తె ఆ దివ్యనైతే ఇప్పుడు అందరూ రంగంలో తుని నియోజకవర్గం నుంచి రంగంలో దించుతున్నారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా తను ఇన్ఛార్జ్ గా యనమల దివ్యని ప్రకటించారు. ఇటీవల 94 సీట్లు ప్రకటించిన లిస్ట్ లో కూడా యనమల దివ్య పేరే ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్ళ నుంచి కూడా యనమల కృష్ణుడు అయితే అసంతృప్తితో ఉన్నాడు. అసంతృప్తితో ఉన్నటువంటి యనమల కృష్ణుడు ఏదో విధంగా పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు తనతో పాటు కూడా విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. యనమల దివ్యకు సంబంధించినటువంటి సోదరుడు కూడా యనమల రాజేష్ ఎవరైతే రాజేష్ కి అలాగే యనమల కృష్ణుడు కూడా జనవరి న్యూ ఇయర్ తర్వాత కూడా ఇద్దరు కూడా విభేదాలు కొనసాగాయి. ఆ విభేదాల నేపథ్యం నుంచి కూడా అప్పటి నుంచి కూడా యనమల సోదరు రాజేష్ ఎవరైతే ఉన్నారో అతన్ని అయితే యనమల దివ్యతో కలిసేందుకు లేదంటూ యనమల కృష్ణుడు గత కొన్నాళ్ళ నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఏది ఏమైనా అతను కూడా దివ్యతోనే కలిసి పయనం చేస్తున్న ఈ నేపథ్యంలో అతను అసంతృప్తితో ఉండడంతో ఇటీవల గత కొన్ని రోజుల నుంచి 3-4 రోజులుగా వైసీపీ టచ్ లోకి వెళ్లారు. వైసీపీ టచ్ లోకి వెళ్లి ఇప్పుడంతా కూడా టీడీపీ పార్టీని విడి వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రిగా ఉన్నటువంటి వైసీపీ ఏమైనా హామీ ఇచ్చిందా? అండ్ అలాగే ఇటు టీడీపీ కృష్ణుడిని బుజ్జగించే ప్రయత్నం చేయలేదా? గతంలో ఈ యనమల దివ్యను ఇన్ఛార్జ్ గా కొనసాగించినప్పుడు దివ్యను ఇన్ఛార్జ్ గా పెట్టిన నేపథ్యంలో అప్పుడు చంద్రబాబు నాయుడు నేరుగా అతను పిలవడం, అతని దగ్గరికి వెళ్ళడం, అతనికైతే పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదో ఒక పదవి ఇస్తానంటూ ఒక మాట కూడా అతనికి ఇవ్వడం జరిగింది. కానీ అటువంటి మాట ఇప్పుడు టికెట్లు ప్రకటించిన తర్వాత మరొకసారి ఏదో విధంగా అతనికి హామీ ఇస్తారని కూడా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు నుంచి కానీ టీడీపీ అధిష్టానం నుంచి కూడా ఎటువంటి పిలుపు కూడా రాలేదు. అంతేకాకుండా గత కొన్నాళ్ళ నుంచి కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ యనమల కృష్ణుడికి సంబంధించినటువంటి మరొక అనుచరుడిని కూడా ఆ దివ్యకి కూడా పడకపోవడంతో శాసగిరి ఎవరైతే ఉన్నారో తునికి సంబంధించినటువంటి శాసగిరికి అలాగే దివ్యకి కూడా ఎడమకం పెడమకం పార్టీలో కూడా టీడీపీ నాయకులు కొనసాగుతున్నటువంటి ఈ శాసగిరి కూడా పక్కకు పోతున్న నేపథ్యంలో ఇరువురికి ఈ యొక్క రామకృష్ణుడికి కృష్ణుడికి ఎంతో అనుచరుడిగా ఉన్నటువంటి ఈ యొక్క శాసగిరి పక్కన పెట్టడంతోనే ఇతను మరో పక్కన అలకతోనే బయటకు పోతున్న పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని వైసీపీ అలాగే సీనియర్ నాయకులు కావచ్చు, అలాగే మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు అలాగే కుర్సాల కన్నబాబు ఇతను వైసీపీలో చేర్చేందుకు కూడా వైసీపీ కూడా ఇప్పటికే ఇద్దరిని కూడా సంప్రదించింది. వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపినట్టుగా ఉంది. 2 రోజుల పాటు మంత్రి దాడిశెట్టి రోజా ఇదే పని మీద తాడేపల్లి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ యనమల కృష్ణుడిని చేర్చుకునేందుకు మీకు ఎటువంటి అభ్యంతరం ఉందా లేదని సీఎం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందని కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. దీనితోనే అతను యనమల కృష్ణుడిని చేర్చుకునేందుకు కూడా అభ్యంతరం వ్యక్తపరచలేదు. జాయిన్ చేసుకున్నప్పటికీ ఒకటే చెప్తున్నారు, తునిలో యనమల కృష్ణుడికి సంబంధించిన ఎటువంటి యాక్టివిటీస్ ఉండేందుకు లేదు. పార్టీకి సపోర్ట్ చేసినప్పటికీ పక్క నియోజకవర్గం పత్తిపాడులో ఎక్కువ బీసీ సామాజిక వర్గంతో పాటు అలాగే యాదవ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతంలోనే పత్తిపాడులో అతను ఎక్కువగా ఉండే విధంగాను అలాగే ఆ
పార్టీకి సపోర్ట్ చేసే విధంగా కూడా మాటలు కూడా జరిగినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే 17వ తేదీ అలాగే 16వ తేదీ మరో పక్కన కాపు ఉద్యమ నేత ముద్రగడ కూడా వైసీపీలో చేరేందుకు ఈ రోజు కూడా మరొక తేదీ మార్చుకున్నారు. అతనితో పాటు జాయిన్ అవుతారా లేదంటే 17వ తేదీని అనుకున్న విధంగానే యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు జగన్ సమక్షంలో కడువ కప్పుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి తూర్పుగోదావరి జిల్లాలో యనమల కృష్ణుడి రూపంలో అయితే గట్టి దెబ్బ తగలబోతోంది. యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలో చేరబోతున్నారు. ఈ నెల 17న ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. తుని టికెట్ ఆశించారు, కానీ పార్టీ యనమల రామకృష్ణుడు కూతురు దివ్యకు ఆ టికెట్ కేటాయించింది.